హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఒక 10-12 డేస్ టూర్కి అయితే వెళ్ళామండి. అందుకే వీడియోస్ రావడం కొంచెం స్లో అయింది. మీరు మా వీడియోస్ తప్పకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను చూపిస్తున్నాను కదండి, మేము వీడియో తీసుకుంది అక్కడ ఊరికి వెళ్ళాము కదా. ఇది కృష్ణా బ్యారేజ్ అండి. మేము ట్రైన్లో వెళ్ళాము జర్నీకి, దర్గాకి, ఇంకా జైపూర్ అన్నీ తిరిగామండి. ఒక 10 డేస్ ట్రిప్ అది. చూపిస్తాను కదా, కృష్ణా కెనాల్ అండి. ఈ షార్ట్ వీడియో కూడా నేను పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మేము టూర్ వాళ్ళతోనే మాట్లాడి మేము టూర్ అయితే చేయించుకున్నాము. 10 డేస్ ట్రిప్. సమ్మర్ కదా అండి, ఇంకా అందరు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి టూర్ వేయాలి అని ఇక్కడ వేసాము మేము. ఒక 10 డేస్ అండి మేము వెళ్ళింది. అజ్మీర్లో 2 డేస్, జైపూర్లో 2 డేస్, ఇంకా న్యూఢిల్లీలో 2 డేస్ అలాగా చేసాము. చాలా ఎండలండి, ఇక్కడికంటే అక్కడ కూడా ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నాయి. కానీ టూర్ అయితే బాగా జరిగింది. మా దర్గాలో మా దర్శనం కూడా అయితే బాగా జరిగింది. నేను మీకు అప్ టు డేట్గా షార్ట్ వీడియోస్లో అయితే పెడతానే ఉన్నాను. నా ఛానల్లో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి షార్ట్ వీడియోస్లో అయినా చూడండి. చాలా పెద్ద దర్గా అండి, చాలా ఫేమస్ దర్గా అజ్మీర్ దర్గా. ట్రైన్ అక్కడే ఆగిపోయింది కొంచెం సేపు, బాగునిందండి. చూపిస్తున్నాను కదా. మీకు వీడియో క్లారిటీగా లేకపోతే తప్పకుండా ఏమనుకోకండి. అంటే అది తీయడంలో కొంచెం అట్ట క్లారిటీ మిస్ అయింది. చాలా చిన్నగా వెళ్తుండిందండి. ఎంత పెద్ద బ్యారేజ్ అంటే దగ్గర దగ్గర ఒక ½ అవర్ అయితే ట్రైన్ అయితే దాని మీదే జర్నీ అయ్యింది. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారండి? ఎండలు అటు సైడ్ ఎట్టున్నాయి? చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండలు. మేము టూర్ నుంచి వచ్చేసరికి ఒక 12 డేస్ అట్ట అయిపోతుంది. కానీ వచ్చి ఇంకా అవన్నీ చూసుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసుకునేసరికి వీడియోస్ కూడా పెట్టడం కుదరలేదండి. ఏమనుకోకండి. తప్పకుండా వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా కృష్ణా బ్యారేజే అండి. చాలా పెద్దది. 1225 స్క్వేర్ ఫీట్స్ అంట ఇది. చాలా పెద్దదండి. అసలు దాని మీద ట్రైన్ వెళ్తుంటే చాలా సౌండ్. మీకు నేను ఒరిజినల్ వీడియో అయితే పెట్టలేదు. సౌండ్ అయితే భలే సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ ఇప్పుడు యూట్యూబ్లో సౌండ్స్ పెట్టకూడదని పెట్టలేదు. చాలా బాగుంది. నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే చూడండి, ఏమనుకోకండి ఇది కూడా తెలీదా అని. ఇంకేందండి సంగతులు. మేమైతే ట్రిప్ బాగా ఎంజాయ్ చేసామండి. కొంచెం ఎండలు, కొంచెం పిల్లలతో కానీ బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ మటుకు చాలా కష్టమైందండి. ఇది అండి మేము ట్రైను. మేము వెళ్ళింది 21st. ఇది టన్నెల్, అంటే దగ్గరికి వచ్చేసాము. టన్నెల్ అనమాట. ఫస్ట్ అయితే మేము అజ్మీర్లో దిగామండి. మేము ఎక్కింది వెన్స్డే ఎక్కితే మధ్యాహ్నంగా మేము థర్స్డే నైట్ 10:30 ఆ టైంలో దిగాము. ఇదంతా టన్నెల్, దీని మీద నుంచే వెళ్తుంటుంది. ఇదండి అజ్మీర్ స్టేషన్లో దిగాము. ఇది అజ్మీర్ స్టేషన్ అండి. ఇంకా అక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఇంకా పక్క రోజు ఫ్రైడే మేము ఇంకా ఇదండి దర్గా. చాలా బాగుందండి దర్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇట్ట తీసుకొని వెళ్ళాలండి దర్గాలోకి. ఇది చాలా దర్గా. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజే మాకు అక్కడ ఛత్ అని అంటారండి, అంటే అదొక ఉరుసులాగా అది జరిగింది. ఇంకా రష్ ఎక్కువ, మామూలుగానే రష్ ఎక్కువ, ఇంకా రష్ అయితే ఎక్కువైపోయిందండి అక్కడ. కానీ వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము, ఎలాగో లాస్ట్కి వెళ్ళామండి దర్గాలోకి. చాలా బాగుంది దర్గా. ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళండి అండి దర్గా, తప్పకుండా వెళ్ళండి. చాలా పేరున్న దర్గా. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్క పని అవుతుందని నమ్ముతారు. మేము కూడా నమ్ముతాం. ఇంకా చాలామంది ఇంకా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తారండి ఆ దర్గాకి. నార్త్ ఇండియన్స్, తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు. చాలా పెద్ద దర్గా అండి. చూశారు కదా, పైన ఎండకి పైన ఒక టెంట్ లాగా వేసేసి అక్కడే నించుకొని ఆ కాలుతున్నాయండి, కాళ్ళు అయితే భలే కాలుతున్నాయి. అయినా కూడా అది కూడా లెక్క చేయకుండా ఎంత బాగా ప్రార్థిస్తున్నారు. అసలు అప్పుడే అనిపించిందండి, చాలా బాగా పెద్ద దర్గా.
అక్కడ నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛంగా ఉన్నాయండి నీళ్ళు. చాలా పెద్ద దర్గా, అసలు చూడాల్సిన దర్గా అండి. ఇంకా నైట్ టైం కూడా ఉన్నామండి మేము, కానీ అది వీడియో తీశాను, క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ఉంటే నేను తప్పకుండా ఆ వీడియోలో యాడ్ చేస్తానండి. చాలా పెద్ద దర్గా అండి. ఎంతమంది ఎన్ని కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారో అనిపిస్తుంది. చూసారా ఎంత రష్ ఉందో! మామూలుగానే ఇంత రష్ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఊరుసు అనగానే ఇంకా ఇప్పుడున్న రష్‌కి ఇంకా డబుల్, త్రిబుల్ రష్ అండి అది. చాలా పెద్ద దర్గా. ఎవరైనా అజ్మీర్ దర్గా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. చాలా పెద్ద దర్గా అండి. ఇది నార్మల్ ఈ టైమ్స్‌లోనే వెళ్ళగలుగుతాం. ఇంకా కొంచెం ఒక 2 మంత్స్ పోతే ఇంకా చలిలో అస్సలు చూడలేమండి. ఈ ఎండాకాలంలో తట్టుకొనైనా వెళ్ళిపోవచ్చు. అంతంత దూరం ప్లేసెస్ మనం ఎప్పుడు సమ్మర్ ట్రిప్స్‌గానే వేసుకోవాలి నాకు తెలిసినంత వరకు. ఇది చూపించాను కదండీ బోర్డు, అది టైమింగ్స్ అనమాట. ఏ టైంలో అది దర్గా ఓపెన్ అవుతుందా అనేది. దర్గా బయట అవుట్ సైడ్ వ్యూ అండి ఇది. ఇంకో దర్గా కూడా ఉంది పైన కొండ మీద, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చి అది చూపిస్తాను చూడండి. ఇది వచ్చి దీక్ష అండి. అంటే దీంట్లో ఏం కోరికలున్న డబ్బులు, రైస్ బ్యాగ్స్, మనీ, మీకు నేను ఒక వీడియోలో చెప్పాను కదా, రైస్ బ్యాగ్స్, గోల్డ్, సిల్వర్ ప్రతిదీ ఇక్కడ వేసేస్తారండి. దీంట్లో వేయాలి. చాలా పెద్ద దీక్ష అండి అది. ఇంకా ఈ వ్యూ చూపిస్తున్నాం కదా, ఇంకా ఆ దర్గా అయిపోయిన తర్వాత పైన అక్కడ కొండ ఉంది కదండి, పైన ఒక ఇంకో దర్గా ఉంది. తారాఘ ఫోర్ట్ అంటారు దాన్ని. ఇక్కడ దర్గా కాడ ఒంటె దగ్గర అండి క్యామెల్ని కూడా అక్కడ బాగా అరేంజ్ చేసి ఉంటారు. అక్కడ కూడా పూజ చేసుకున్నామండి, అంటే దర్శనం చేసుకున్నాము. బాగుంది దర్గా. ఇది లోపల వ్యూ దర్గా. అజ్మీర్ దర్గా ఉన్న పైన మొత్తం అంతా సిల్వర్తో చేసిందండి. బాగుంది దర్గా. ఇది బయట నుంచి. ఇంకా అక్కడ బయట రాగానే కొంచెం షాపింగ్ అయితే చేసాం. అజ్మీర్ దర్గా ఫ్రంట్లోనే షాపింగ్స్ ఉంటాయండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే మేము తీసుకున్నాము. ఆ వీడియో తప్పకుండా ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఏమేమి తీసుకున్నాము. ఇది అన్నాసాగర్ లేక్. అక్కడ లేక్ దగ్గర బోట్ షికార్కి వెళ్ళాము. ఇంకా తర్వాత రూమ్కి వచ్చేసామండి. రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. రూమ్ అయితే చాలా బాగుందండి. రీజనబుల్ రేటే. రూమ్స్ అయితే బాగున్నాయి. ఏసీ, 2 బెడ్స్ అంతా ఇచ్చారండి. చాలా సోఫా సెట్, టీవీ కూడా ఇచ్చారు. చూపిస్తాను చూడండి. టీవీ కూడా ఇచ్చారు. బాత్రూమ్ కూడా భలే ఉందండి. అంత బాగుంది, నీట్గా ఉందండి రూమ్ అయితే. ఇది మేము రూమ్ తీసుకుంది జైపూర్. అజ్మీర్ నుంచి జైపూర్కి వచ్చిన తర్వాత జైపూర్లో తీసుకున్నామండి రూమ్. చాలా రీజనబుల్ రేటే. బాగుంది రూమ్ కూడా. అంత హైజెనిక్గా ఉంది. కొన్ని రూమ్స్ చూస్తే ఇది వాష్రూమ్ అండి, చూడండి. వాష్రూమ్ కూడా బాగా ఇచ్చారు. ఇంకా మేము అజ్మీర్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ రూమ్కి అయితే వచ్చి, ఇది బయట అంటే ఫ్లోర్స్ అనమాట, అపార్ట్మెంట్ లాగా. ఒక్కొక్క ఫ్లోర్లో అంటే నెంబర్స్గా ఇది కీస్ పెట్టే స్టాండు, రూమ్స్ కీస్ పెడతారు కదా ఆ స్టాండు అలాగే ఇచ్చారనమాట. ఇంకా మేమంతా వచ్చి స్నానాలు అదంతా చేసి ఫుడ్ అంతా తీసుకున్నామండి. ఇంకా టీవీ అంతా బాగుందండి. తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చాము. ఇది వచ్చి జల్ మహల్ అంట. జల్ మహల్, హవా మహల్ ఉంది కదా జైపూర్లో. మేము అక్కడ చూడడానికి మేమైతే ఒక కార్ అయితే మాట్లాడుకున్నామండి. ఆ వీడియో కూడా పెట్టున్నాను, లాస్ట్ ఏమైనా పెట్టుంటా చూడండి. ఇదంతా హవా మహల్ అండి. పైన అంతా తిరిగాము. హవా మహల్ చూపిస్తున్నాను చూడండి. హవా మహల్ ఫౌంటైన్ లాగా భలే ఉందండి. చల్లగా ఉంది, కానీ ఎండనే కానీ కొంచెం చాలా బాగుంది. చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నీ. కొంచెం ఓపిక్గా చూసుకుంటూ ఉండాలి. అక్కడ హవా మహల్లో మహారాజు ఉంటారు కదా, ఆయన దగ్గర ఫోటో అండి అది. ఇందాక చాలా బాగుందండి హవా మహల్ కూడా. ఇది వచ్చి జల్ మహల్. మేము తీసుకుంది ఇది జల్ మహల్ అండి. ఇది వాటర్ మధ్యలో ఉంది కదండి, అది జల్ మహల్. ఇది కూడా చాలా బాగుంది. మీకు నేను రూమ్ దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. మా రూమ్ తీసుకున్నాను కదా ఇందాక, ఆ రూమ్ దగ్గర నుంచి అంత వ్యూ అనమాట ఇది టోటల్.
అది జల్మహాల్. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. క్లారిటీ తక్కువైతే క్షమించండి. క్లారిటీ అంత అనుకోలేదండి. క్లారిటీ నార్మల్ సెల్స్లోనే తీసాము. ఇది ఫౌంటైన్ దగ్గర తీసుకున్న ఫోటో. ఇంకా మేము వెళ్ళింది దీంట్లోనే అండి. ఒక క్యాబ్ లాగా మాట్లాడుకొని క్యాబ్లో ప్రతి ఒక్క ప్లేస్ని అయితే వాళ్ళు చూపించారు. టూరిస్ట్ వాళ్ళేను ఇలాగా. ఇదంతా అవే అండి. వెళ్తూ ఉన్నాము వేరే వేరే ప్లేసెస్కి. ఇంకా మీరు ఏ సమ్మర్లో ఇంకా మీరేం ట్రిప్స్ వేసారో నాకు కామెంట్లో చేయండి. ఇది జల్మహాల్ దగ్గర తీసుకున్న ఫోటో అండి. ఇంకా మేము అజ్మీర్ దర్గాకి అయితే వచ్చేసాము. అజ్మీర్ అంటున్నా, సారీ, ఆగ్రా ఫోర్ట్ అండి. ఇది ఆగ్రాకి వచ్చాము. అక్కడ నుంచి ఆగ్రా ఒక 1.5 అవర్. ఇది ఆగ్రా మొత్తం అండి. ఆగ్రా లోపల కూడా తీసి పెడతాను చూడండి. ఇది ఆగ్రా ఫోర్టు. ఇది ఆగ్రా దగ్గర అయితే అండి ఈవినింగ్ 5:30 లోపల వరకే మనకి ఎంట్రీ. 5:30 అయిందంటూ మనకి ఇంక ఎంట్రీ ఉండదండి ఆగ్రాలో. తర్వాత ఢిల్లీకి వచ్చేసాం. ఇది లోటస్ టెంపుల్లో లోపల ఒక స్విమ్మింగ్ లాగా ఉంది. ఆ వ్యూ ఇది చాలా బాగుందండి. లోటస్ టెంపుల్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళామండి టూర్కి. ఇది లోటస్ టెంపుల్ చాలా ఫేమస్. ఇది ఇండియా గేట్ అండి. నైట్ టైం తీసాము. ఇండియా గేట్ ఢిల్లీకి వచ్చేసాము. ఢిల్లీ నుంచి ఇండియా గేట్. ఇది హవా మహల్ అండి. అంతే అండి. ఇంకా మేము లాస్ట్లో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇది హవా మహల్. అక్కడున్న తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. మీకు ఈ వీడియో కన్నా తప్పకుండా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.